ఈ సభ ఏర్పాట్లకు ముందు కేసీఆర్ అమ్మో పులి అని చెప్పేసి మిగతా కాంగ్రెస్ పార్టీనో, బీజేపీ పార్టీనో, అధికార పార్టీనో బెదిరించడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ నిన్న సభతో పటాపంచలైపోవడం జరిగింది. మరి ఏ లక్ష్యం కోసం అయితే అంత పెద్ద 200,00,00,000 పెట్టి ఆ సభ నిర్వహించిందో పాపం వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరైతే మా పార్టీకి అండా, దండ, పెద్ద పులి అది ఇది అని చెప్పిండో నిన్న ఆయన ప్రసంగం ఎంత సప్పగా ఉందంటే కనీసం ఒక డైలాగ్ ఉంటది. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు. కనీసం అది కూడా లేదు. ఒకప్పుడు కేసీఆర్‌లా మాట్లాడినటువంటి మాటలు కూడా కాదు. పాపం కేసీఆర్‌ని తీసుకొచ్చి వాళ్ళ క్యాడర్‌ని ఉత్సాహపరుద్దాము. ఈ స్థానిక సంస్థలల్లా వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ అయితది. ఎమ్మెల్యేని కూడా పోతున్న ఎమ్మెల్యేని కూడా కాపాడుకుందాము. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా లాభపడదాం అని చెప్పేసి అమ్మో పులి అని చెప్పేసి ప్రత్యర్థులను భయపెట్టేటువంటి పరిస్థితిలో కేసీఆర్ నిన్న ఏందో అర్థమైపోయింది. పాపం ఎంత 50 ఏళ్ల రాజకీయ అనుభవం తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఏలినటువంటి అనుభవం. ఆయనే నిన్న పాపం ప్రసంగం రాసుకొనొచ్చి చూసి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నాయకుడిని చూసా ప్రతిపక్షాలను రేకెత్తిచ్చేది మీరు. మీకు ఆర్థిక వనరులు ఉండుండొచ్చు. మీ క్యాడర్ ఉంటుండొచ్చు. కానీ మీ నాయకత్వం ఎంత శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎంత బలహీనంగా ఉన్నాడనేది నిన్న అర్థమైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే నిన్న ఇటు తాగుబోతులకు ఇటు కేసీఆర్ ఈ తాగుబోతులు వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా ఒక అసహనం. వాళ్ళేదో సీఎం అనో లేకపోతే ఇంకేదో నినాదం చేస్తే తట్టుకోలేకపోయిన అంత అసహనంలో ఉన్నాడు. పైగా చాలా విషయాలు మర్చిపోయినా దాన్నే డిమెన్షియా లేదా అల్జీమర్స్ అంటాం. 71 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నిన్న వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉత్సాహం వస్తుందని లేకపోతే కార్యకర్తలు ఇంకింత ఉత్సాహంగా పనిచేస్తారని ఊహించి చేసిండొచ్చు కానీ అది కాంగ్రెస్ కార్యకర్తలకే బలమైపోయింది. మనం ఏ శత్రువుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన వ్యూహాలకో లేకపోతే దేనికో భయపడాల్సిన పని లేదు. పాపం సార్ ఇప్పుడు అతి తొందరలోనే షెడ్డుకు పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వయసు రీత్యా మనకు బయటపడ్డాడు. ఆయన ఫామ్ హౌస్‌లో ఉండి గత కొద్ది రోజులుగా ఏదో చేస్తాను, పార్టీ వ్యూహాలు రచిస్తాను అనుకున్నాడు కానీ నిన్న జరిగినటువంటి ఆ ప్రసంగంలో ఏమీ లేదు. నథింగ్. సో దీన్ని బట్టి చూస్తే వయసు కారణం రీత్యా కేసీఆర్ నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ క్యాడర్ కానీ ఎటువంటి ప్రమాదం లేదు. పైగా కేటీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీని నడిపించేటువంటి పరిస్థితి లేదు. సో ఈయనే స్వయంగా చెప్పింది ఏంటంటే లోకల్ క్యాడర్కి కాంగ్రెస్ క్యాడర్కి కానీ ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కానీ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అన్నటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. సో కాంగ్రెస్ కార్యకర్తలారా నెక్స్ట్ 10 ఏళ్ళు మీరు దున్నుకోవచ్చు. మీకు రాజకీయంగా ఎటువంటి ప్రత్యర్థి లేదు. హరీష్ రావు అనే వ్యక్తిని వాళ్ళే ఇంట్లో నుంచి పంపించేటువంటి వాళ్ళ పార్టీ నుంచి పంపించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా వాళ్ళకు ఒక రకంగా నష్టమే. రెండోది కేటీఆర్ అనే వ్యక్తి కూడా ఎప్పటికీ నాయకుడు కాలేడు. తనకున్నటువంటి అహంకారం దృష్ట్యా ఆ పార్టీ నాయకులే ఆయన పైన చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయనే ఒక రాజకీయ పార్టీని నడిపించేటువంటి పరిస్థితిలో తనకు లేదు. ఎప్పుడు కేసీఆర్ ఉన్నంత వరకే కేటీఆర్ అనే వ్యక్తి నాయకుడిగా ఎదుగుతాడేమో తప్ప మనకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. సో నెక్స్ట్ రానున్న 10 ఏళ్ళు కూడా